మళ్ళీ అవే కుట్రలు, మళ్ళీ అవే కుతంత్రాలు. అగ్రరాజ్యం అమెరికాలో ఆ ఇద్దరు మళ్ళీ చేతులు కలిశారు. భారత్ను దొంగదెబ్బ తీసేందుకు మంతనాలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ఇండియాతో కయ్యం, పాక్తో స్నేహం అంటూ రెచ్చిపోతున్నాడు. రారమ్మని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఆహ్వానం పలికాడు. సుంకాల సునామీ తర్వాత అమెరికా అధ్యక్షుడికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నాడు మోడీ. అందుకే ఆయన్ను భయపెట్టేందుకే డొనాల్డ్ ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు. దేశం కోసం తగ్గేదలే అంటున్నారు మోడీ. ఇండియాతో ట్రేడ్ వార్, పాక్తో ఫ్రెండ్షిప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు రెడ్ కార్పెట్. ఆ మనిషికి విలువలు లేవు, ఆ మనిషికి విధానాలు లేవు, ఆ మనిషికి నీతి రీతి అస్సలు లేవు. ఆ మనిషికి తెలిసిందల్లా ఒకటే, వ్యాపారం చేయడం, ఇతరుల విషయాల్లో తలదూర్చడం, అందరినీ కంట్రోల్లో పెట్టుకోవడమే ఆయనకు తెలుసు. అధికారంలోకి రాకముందు అదే బాపతి, అధికారంలోకి వచ్చాక కూడా అదే సీన్. ఆయన ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కు రారమ్మని ఆహ్వానం పలికింది అగ్రరాజ్యం. దీంతో ఆయన తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఇప్పటికే ట్రేడ్ వార్తో ఇండో అమెరికన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ నిర్ణయాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు మోడీ. పెద్దనకే ఎప్పటికప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా పర్యటన 3 దేశాల ఉత్కంఠ రేపుతోంది. 2 నెలల వ్యవధిలోనే రెండోసారి మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. భారత్పై ట్రంప్ సుంకాలు పెంచిన సమయంలోనే ఆయన అగ్రరాజ్యానికి వెళ్లడంతో అందరి దృష్టి ఆ టూరుపై పడింది. మునీర్ ఇప్పుడే ఎందుకు అమెరికాకు వెళ్లాడు? ఎంతో త్వరగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అమెరికా, పాకిస్తాన్ దేశాలు కలిసే ఇండియాకు నష్టం చేసేలా ప్లాన్ చేస్తున్నాయా అనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మునీర్ టూరుతో అమెరికా, పాకిస్తాన్ దేశాల మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది. నిజానికి యుద్ధరంగంలోకి దిగేవాడు ప్రాణాలను పణంగా పెడతాడు. కానీ యుద్ధభూమిలోకి దిగే ముందు ఏ దేశమైనా ఓ పథక రచన చేసుకుంటుంది. యుద్ధం ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, శత్రువును ఎలా ఇబ్బందులు పెట్టాలి, శత్రువును ఎక్కడి దాకా తీసుకెళ్లాలి, ఎప్పుడు ముగించాలి, ఎంతమందిని ఏ పద్ధతిలో మోహరించాలి, ఇలా అనేక రకాల ముందు చూపుతో యుద్ధ రంగులోకి దిగుతారు. కానీ తమకు తాము జబ్బలు చరుచుకునే దయాది సైనికులను ఎలాంటి వ్యూహాలు లేకుండా గుడ్డెద్ది చేన్లో పడ్డట్టు అల్లా పేరును స్మరించుకుని నిప్పులో దూకుమన్నాడట పాకిస్తాన్ జనరల్ ఆసిమ్ మునీర్. ఆయన వ్యవహార శైలి వల్లే దేశం అతలకుతలమవుతుందని మెజారిటీ పాకిస్తానీయుల వాదన. సయ్యద్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముసుగులో ఉన్న ఉగ్రవాది. భారత్లో విధ్వంసమే ఏకైక లక్ష్యంగా రెచ్చిపోతున్న టెర్రరిస్టు, సొంత పౌరులతోనే చీకొట్టించుకుంటున్న డిక్టేటర్. అలాంటి నర్రూప రాక్షసుడు మరోసారి అగ్రరాజ్యంలో అడుగుపెట్టడం అందరిలో విస్మయం కలిగిస్తుంది. తాము ఉగ్రవాదంపై పోరాడుతుంటే భారతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని పదే పదే మనపై ఆరోపణలు చేశాడు మునీర్. అంతేకాకుండా మరోసారి తమపై దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందంటూ గతంలో ప్రగల్భాలు పలికాడు. ఆపరేషన్ సింధూర్ వేళ బంకర్లో దాక్కున్న మునీర్ ఏ ధైర్యంతో ఇండియాను బెదిరిస్తున్నాడు, ఆయన వెనుకున్నది ఎవరు అనే ప్రశ్నలు అప్పట్లో అందరి మధ్యలో మెదిలాయి. ఇప్పుడు మునీర్ వెనుకున్న అదృశ్య శక్తి డొనాల్డ్ ట్రంపేనంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీపై కుట్రలు చేస్తూనే ఉన్నారు అమెరికా, పాకిస్తాన్ పాలకులు. ఒకవైపు ఇండియాతో వాణిజ్య యుద్ధానికి దిగుతూ కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ మరోవైపు పాకిస్తాన్కు స్నేహాస్తం అందిస్తోంది. తమకు తమ దేశ ప్రయోజనాలే ప్రధానమని భారత్ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యవహార శైలిపై ఇండియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ట్రంప్ పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా ఆయన తీరును తప్పుపడుతున్నారు. నమ్మకమైన మిత్రదేశం భారత్తో కయ్యం వద్దని హితో పలుకుతున్నారు. ఇండియా ఎగుమతులపై భారీగా సుంకాలు విధిస్తున్న సమయంలో మునీర్ అమెరికా టూరు దుమారం రేపుతోంది. దక్షిణాసియాలో మారుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ఆర్మీ డే వేడుకలకు హాజరైనప్పుడు అప్పట్లో మునీర్కు అగ్రరాజ్యంలో ఊహించని పరిణామం ఎదురైంది. సొంత దేశానికి చెందిన ప్రజలే ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలుపుతూ ఫీల్డ్ మార్షల్ అంటూ నినాదాలు చేశారు. వాషింగ్టన్లోని ఓ హోటల్లో బస చేశారనే విషయం తెలుసుకున్న ప్రవాస పాకిస్తానీలు పెద్ద సంఖ్యలో ఆ హోటల్ వెలుపల గుమ్మిగూడి మునీర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆయన తీరుపై మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం మునీర్కు షరీఫ్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించింది. అయితే ఆయనను ఫీల్డ్ మార్షల్ కాదు, ఫీల్డ్ మార్షల్ అంటూ తీవ్రంగా విమర్శించారు పాకిస్తానీలు.
అమెరికా పిలుపు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ట్రంప్పై ప్రశంసల జల్లు కురిపించాడు. నోబెల్ శాంతి బహుమతి ట్రంప్కి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని నివారించిన ఘనత ట్రంప్దేనంటూ తేల్చేశాడు. కానీ వైట్ హౌస్ వేదికగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు దావత్ ఇచ్చిన ట్రంప్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో తన క్రెడిట్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించినా అంత సీన్ లేదన్నట్టుగా ఇండియా తేల్చి చెప్పడంతో ఏం చేయాలో పాల్పని స్థితిలోకి జారుకున్నాడు. అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పాక్ ప్రయత్నిస్తోంది. భారత్ అమెరికా మధ్య కొంతమేర బలహీనపడ్డ బంధాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. దేశాలపై అగ్రరాజ్యం ఎలా పెత్తనం చేస్తుందో, ఇతర దేశాలతో ఎలా వ్యవహరిస్తుందో మొన్నటి ట్రంప్ భేటీతో చాలా క్లారిటీ వచ్చింది. ఓవైపు ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటూ ప్రకటనలు చేస్తూనే టెర్రరిస్టులను తయారు చేసే పాకిస్తాన్ విషయంలో మాత్రం ఎక్కడలేని ప్రేమను చూపిస్తోంది. షరీఫ్ ప్రభుత్వ విషయంలో అమెరికాకు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం.